అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టానని చెప్పుకున్నట్టుగానే కేసీఆర్ కానీ లేకపోతే ఈ మోడీ చేస్తున్న కార్యక్రమాలు కానీ మేము ఒకటి అడుగుతున్నాం. మూర్తిని పూజిస్తూ మూర్తిని నాశనం చేస్తున్నారు. అంబేద్కర్ మూర్తిని ఎన్ని అడుగుల ఎత్తున కట్టారని కాదు, ఆ స్ఫూర్తిని పాటిస్తున్నారా లేదా? ఈ ద్వంద్వ వైఖరితో మీరు దళితులను కానీ బహుజనులను కానీ ప్రజాస్వామ్యవాదులను కానీ మభ్యపెట్టలేరు. ఒకే ఒక్క విషయం మేము అడుగుతున్నాం ఏమంటే, యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ యునానిమస్గా అప్పారావు గో బ్యాక్, కిల్లర్ అప్పారావు గో బ్యాక్ అని చెప్పి తీర్మానించారు. యూనివర్సిటీ స్టూడెంట్స్ యొక్క అభిప్రాయమే ప్రజాభిప్రాయము. ఈ ప్రజాభిప్రాయం ప్రకారం వెంటనే ఈ వీసీ అప్పారావుని రీకాల్ చేయించడానికి చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఏం ప్రయత్నం చేశాడో చెప్పకుండా అక్కడ శంకుస్థాపన చేస్తే అది ద్వంద్వ వైఖరి అవుతుందని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. రెండోది, అక్కడ పోలీసులు చేసినట్లు ఎక్స్ట్రా చర్యల గురించి కానీ విద్యార్థులు ఉపాధ్యాయుల మీద పెట్టే కేసుల గురించి కానీ అవి వెనక్కి తీయకుండా అక్కడ శంకుస్థాపన చేయటాన్ని ఈ ద్వంద్వ వైఖరిగా ఖండిస్తున్నాము. మరొక వైపున అంబేద్కర్ని మా వేలుతోనే మా వేలు కళ్ళు పడిపించడానికి వీలుగా చేస్తున్నటువంటి ఈ ద్వంద్వ వైఖరిని మేము సహించేది లేదు. మీ చిత్తశుద్ధికి పరీక్ష ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం అప్పారావుని వెనక్కి తీసుకురావడానికి నువ్వు ఏం ప్రయత్నం చేసావో 2 రోజుల్లో చెప్తానన్నావు, ఇంతవరకు చెప్పలేదు. 2 రోజుల్లో చెప్తానన్న వాడివి ఇప్పుడు చెప్పకుండా అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసే నైతిక హక్కు లేదు. అక్కడ నువ్వు క్షమాపణ చెప్పాలి తప్ప శంకుస్థాపన చేయడానికి వీలు లేదని చెప్పి అంటున్నావు. అలాగే అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తున ఇవాళ స్థాపిస్తానంటున్నావు. అంబేద్కర్ ఆకాశం అంత ఎత్తున్నాడు. మీరు విగ్రహాలు ఎత్తు పెంచినంత మాత్రాన అది అందుకోలేరు. ఐక్యరాజ్య సమితి దాకా అంబేద్కర్ విశ్వజనీయమైనాడు. అందుకని ఈ కాంట్రడిక్షన్ని, ఈ వైరుధ్యాన్ని మీరు పరిష్కరించుకునేదాకా పీడిత వర్గాల్ని మోసగించలేరు. కనుక మీ చిత్తశుద్ధిని నిరూపించుకునేదాకా అప్పారావుని రీకాల్ చేయటం, అతన్ని కేసు కింద రాష్ట్ర ప్రభుత్వ హక్కుల కింద అరెస్ట్ చేయటం, ఉపాధ్యాయుల మీద విద్యార్థులను పెట్టి కేసులు ఎత్తివేయటం, ఈ రోజున హెచ్సియుకి వెళ్ళి కేసీఆర్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి అంబేద్కర్కి జయంతి తాలూకు ప్రసంగాన్ని హెచ్సియులో చేయమంటున్నాము. అప్పారావుని వెనక్కి పంపిస్తానని చెప్పిన మాట ఏమైందో హెచ్సియుకి వెళ్ళి చెప్పి చేయమంటున్నాం. ఇక్కడి నుంచి హెచ్సియుకి వెళ్ళి నీ వాగ్దానాలు ఏం చేసావో చెప్పేదాకా నువ్వు సిగ్గుతో తల ఉంచుకోవాలి తప్ప